హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు ఏంటంటే క్లైమేట్ బయట బాగా చల్లగా ఉందని చెప్పి అలాగా గులాబ్ జామ్ చేద్దామని అనుకున్నాను. అయితే ఇప్పుడు గులాబ్ జామ్ చేద్దాం. ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ గులాబ్ జామ్ పౌడర్ని తీసుకొని అందులో కొంచెం మిల్క్ వేసుకొని గోధుమ పిండి టెక్స్చర్లా కలుపుకోవాలన్నమాట. అది చూపిస్తున్నాను కదా, అలాగా బాగా కలుపుకొని అందులో నాకు ఇంకా సరిపడలేదు, కొంచెం మిల్క్ అలాగే యాడ్ చేస్తున్నాను. నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. డూ సబ్స్క్రైబ్ ప్లీజ్. అండ్ నెక్స్ట్ ఏంటంటే అలాగా బాల్స్లా చేసుకోవాలన్నమాట. చేసుకొని నెక్స్ట్ కొంచెం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని అది బాగా హీట్ అయ్యాక ఆ గులాబ్ జామ్ని అందులో వేసుకోవాలన్నమాట. ఈ గులాబ్ జామ్ అనే ప్రాసెస్ ఈజీయే కానీ ఎవరికి తెలియదని కాదు, ఏదో అలాగా షేర్ చేసుకుందామని మీతో షేర్ చేస్తున్నాను. అండ్ ఇలాగా నెక్స్ట్ షుగర్ సిరప్ అయితే చేసుకుందాం. అందులో కొంచెం ఒక కప్పు షుగర్ వేసుకొని అందులో కొంచెం వాటర్, ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం బాగా దగ్గరికి అయ్యాక అందులో యాలకుల పొడి వేసుకున్నాను అనమాట. నాకెందుకు గులాబ్ జామ్ అంటే ఇష్టం. గులాబ్ జామ్ అని కాదు, స్వీట్స్లో ఏదన్నా స్వీట్స్ అంటే మనం ఫుడ్కి నేనైతే ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను. అందులో గులాబ్ జామ్ ఒకటి. నేను చూపిస్తున్నాను కదా, అందులో అలాగా ఫ్రైలా చేసేసుకొని అదే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా చేసుకొని ఆ షుగర్ సిరప్ అయితే అయిపోతుంది. అది చేసుకున్నాను అనమాట ఆ కలర్లోకి వచ్చేదాకా. ఇప్పుడు ఆ సిరప్ని అందులో యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకేమన్నా వీడియోలు కావాలంటే కమెంట్ చేయండి. ఇంకా కొత్తగా ఏమైనా చేయాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను ప్రతిదీ చేస్తాను, కొంచెం లేట్ అయినా చేస్తాను. అండ్ గులాబ్ జామ్ వీడియో కూడా ఎలా ఉందో చూసి కమెంట్ చేయండి. స్వీట్స్ ఎక్కువ ఉంటే ఇష్టం ఉండే వాళ్ళైతే ఎక్కువ స్టోర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.